హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే ఏసీ కొనాలంటే భయపడుతూ ఉంటారు. నేను చెప్పే ట్రిప్స్ ఉంటే మీకు ఖచ్చితంగా 600 నుంచి 700 లోపే కరెంటు బిల్లు వస్తుంది. కానీ ఆ ట్రిప్స్ అనేది మీరు ఖచ్చితంగా పాటించాలి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అందరికీ ఖచ్చితంగా అర్థమవుతుంది. కొద్దిగా చూసి కొద్దిగా వదిలేస్తే ఎటు కాని పరిస్థితి అర్థమయ్యేది ఉండదన్నమాట. ఫస్ట్ మనం ఏసీ అయితే కొంటాం, కానీ దాని గురించి ఎలా వాడాలో కూడా తెలియదు. ఆన్ చేస్తాం, బిల్ అయితే జనరేట్ అవుతుంది. ఎందుకు ఏసీ ఇంత బిల్లు వస్తుందని అనిపిస్తుంది, అంతే కదా. కానీ ఏసీ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా విండోస్ అనేది ప్రతి ఒక్కరూ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే విండోస్ క్లోజ్ చేసుకున్నప్పుడు ఈ చల్లదనం అనేది బయటికి ఎప్పుడు వెళుతుందో కంప్రెసర్ అనేది ఏమవుతుందంటే స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినప్పుడు జనరేట్ ఆటోమేటిక్గా మోటార్ రన్ అవుతుంది, కాబట్టి మీకు బిల్లు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఫ్రిడ్జు ఇలాంటి మైక్రోవేవ్స్ వేడిని అనేటి రూమ్లో ప్రొడ్యూస్ చేస్తాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే రూమ్లో టెంపరేచర్ అనేది పెరిగినప్పుడు మనకు కూల్ అనేది తగ్గిపోతుంది. వీలైనంత వరకు అవి వేరే రూమ్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఇంకా మనకు తొందరగా కూల్. డోర్స్ క్లోజ్ చేయాలి, విండోస్ కూడా క్లోజ్ చేసుకుంటే మనకు చల్లదనం అనేది ఉంటుంది. ఇప్పుడు దీంట్లో రెండు సిస్టమ్. మనకు తొందరగా కూల్ కావాలనుకున్న వాళ్ళకు మీరు ఏటి వేసుకున్నా ఇబ్బంది అనేది ఉండదు. బిల్ ఎంత వచ్చినా పర్వాలేదు. తొందరగా కూల్ కావాలనుకుంటే ఒక ఆప్షన్. లేదు, మనం మధ్యతరగతి వాళ్ళం, మాకు బిల్లు ఎక్కువగా వద్దు, ఖచ్చితంగా బిల్లు 600 నుంచి 700 లోపే ఉండాలనుకుంటే నేను చెప్పే ట్రిప్స్ అయితే ఖచ్చితంగా పాటించితే మీకు డెఫినెట్గా 600 నుంచి 700 వరకు అయితే బిల్లు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ఈ వీడియో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇంటి వరకు చూసి మీకు అందరికీ బాగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా అయితే చూడండి. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఓన్లీ మనకేమవుతుందంటే స్టార్ట్ ఆఫ్, దీంట్లో ఎటువంటి వేరే ఏదైతే ఏమీ లేదు. ఓకేనా? ఇక్కడ ఉంది కదా లైట్ అండ్ ఆఫ్. అంటే మనం నైట్ టైము నిద్రపోయేటప్పుడు మనకు లైట్ కావాలి అనుకున్నాం అనుకో, ఈ లైట్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది వచ్చి ఎల్జీ రిమోట్. ఓకేనా? రిమోట్లో అన్నీ సాధారణంగా ఇలాగనే ఉంటాయి. ఓకేనా? మనకు గాలి అనేది చూడండి, స్విమ్మింగ్ అంటే గాలి స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా వస్తుంది. లేదు మాకు ఒక సైడ్కి కావాలంటే ఒక సైడ్కు, లేదు ఇక్కడ ఉంది స్లిప్పింగ్ అంటే ఇటువైపు అటువైపు రెండు పక్కల మాకు గాలి రావాలంటే ఇది ఆన్ చేసుకోండి. ఇది టెంపరేచర్ రూమ్ కదా, చూడండి నా రూమ్లో ఎంత టెంపరేచర్ అనేది ఉండేది మీకు చూపిస్తాను. ఇందో టెంపరేచర్ 26 టెంపరేచర్ అయితే నా రూమ్లో ఉంది. ఇలా ప్రతి ఒక్కటి ఇది ఫ్యాన్ అనేది కదా, ఈ ఫ్యాన్ అనేది ఏంటంటే ఇట్లా పెట్టి ఇప్పుడు 1 2 3 4 5 అంటే ఎంత స్పీడ్ మనకు గాలి కావాలన్నది ఇది సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇవన్నీ టిమ్మర్ అంటే మనకేంటంటే టైం కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పెద్దగా ఇక మనకేమి యూజ్ చేయరు. మీరు మెయిన్ ఆన్ ఆఫ్. రెండోది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది 6 వేరియంట్ ఉంది కదా, ఇదేంటంటే ఇప్పుడు డబుల్ ఇన్వర్టర్ అని కొత్త మోడల్ అయితే వచ్చేసింది. మనకు హాఫ్ టన్ కావాలంటే హాఫ్ టన్ పెంచుకోవచ్చు, 1 టన్ కానీ 1 టన్ 1.5 టన్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం బిల్లు తగ్గాలి ఎక్కాలనేది కూడా ఇప్పుడు ఆప్షన్ మన చేతుల్లోనే ఉంది. చాలామంది ఏంటంటే ఏసీ అంటే 18 ఉండాలి. ఓకే, ఏసీ అంటే 18 తొందరగా కూల్ ఫాస్ట్గా కావాలి, బిల్ ఎంతైనా పర్వాలేదు అనుకున్న ఇది ఆప్షన్. ఇది బాగా చూడండి. మాకు బిల్ వద్దు, 600 700 కావాలనుకున్న వాళ్ళు 24 లేదా 25 లేదా 26 ఈ వేరియన్స్లో మీరు పెట్టుకున్నారనుకో, 8 గంటలు డైలీ వాడినా మీకు 600 700 కన్నా బిల్ అయితే ఎక్కువ రాదు ఖచ్చితంగా. ఇది మీకు ఎలా తెలుసు అంటే నేను కూడా ఏసీ వాడుతున్నా కాబట్టి నాకు తెలుస్తుంది. ఓకేనా? ఇది ఖచ్చితంగా మీరు పాటిస్తే మీ బిల్లు 600 700 కన్నా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉండదు. ఓకేనా?
వీడియో అయితే చూశారు కదా, మీకు ఎంతమందికి ఈ వీడియో ఉపయోగపడిందో నాకు తెలియదు. ఖచ్చితంగా మీకు అందరికీ ఉపయోగపడి ఉంటుందని మనస్ఫూర్తిగా అయితే నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడినట్లయితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై.